ఇండియా షాపింగ్ మాల్. వెడ్డింగ్స్ అండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్, సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. చీర కొనిస్తానన్నారు. కొనిస్తాలేవే, మన ఇద్దరం కలిసి కొనుక్కుందాం. మరి రాయికా? అది కూడా కొనిస్తాలేవే. మరి నగలు? నగలు ఎయిర్టెల్, డొకోమో, టాటా అన్ని కొనిస్తాలేవే. యా హలో గురుగారు, ఎక్కడున్నారు? స్వర్గానికి అరంగడం దూరంలో ఉన్నాను రా. నీకోసం రౌడీలు వచ్చారు. నా కోసం కాకపోతే నీకోసం వస్తారేంట్రా రౌడీలు? ఓహో, ఇంతకీ ఎవరు గురుగారు వాళ్ళు? నా ఫ్యాన్స్ అయి ఉంటారా? చూస్తుంటే ఫ్యాన్స్ లా లేరండి, ఫ్యాక్షనిస్టులా ఉన్నారు. ఫ్యాక్షనిస్టులా? ఫ్యాక్షనిస్టులు మనతో పని ఏంట్రా? సొమ్ములు కావాలా, డబ్బులు కావాలా? మీ తలకాయ కావాలంట. నా తలకాయ కావాలా? నా తలకాయ వాళ్ళు ఏం చేసుకుంటారా? ఏమో గురుగారు, పెద్ద పెద్ద కత్తులు పట్టుకుని 10 మంది వచ్చారు, మీ గురించి అడిగారు. ఏం చెప్పావు? ఎందుకన్నా మంచిదని కాసేపు పడుకోవడానికి దీపికా పదుకునే ఇంటికి వెళ్ళారని చెప్పాను. థ్యాంక్స్ రా. నా మొగుడు వచ్చాడు. నీ మొగుడు కాదే, నా మొగుడు వచ్చినట్టున్నారు. ఏం వెళ్ళారా? ఓకే. నీ పేరేంటి? దీపికా పదుకొని. పడుకుంటా. ఆ బ్రహ్మిగాడు ఎక్కడ? లేడు. ఇంత ముందు లోపల వచ్చిండట, వెతుకురా పోయి. ఇంతకు ముందే వచ్చాడు, కూల్ డ్రింక్ తాగడానికి సెంటర్కి వెళ్ళాడు. పద, వచ్చి చూపించు. వెళ్తే మీకే కనిపిస్తాడుగా. వాడు ఎట్లుంటాడో మాకు తెలియదు కదా. తెలియదా? దొరికారా? వాడు ఎలా ఉంటాడో నేను మీకు చూపిస్తాను రా, మడతలు పెట్టి. అయితే పదండి చూపిస్తాను. దీపిక, ఇదిగో బ్రహ్మి గారు నీకు 500 ఇమ్మన్నారు. ఓకే. బ్రహ్మిగాడు ఎక్కడ? బ్రహ్మి గాడేంట్రా గాడు? రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడం తెలీదా? ఆయన ఎవరు అనుకున్నావు? మా గురువు గారు రా, సాక్షాత్తు దైవ స్వరూపుడు. చెంపలేసుకో, చెంపలేసుకో, వేసుకో, చెంపలేసుకో, కళ్ళు మూసుకో, దండం పెట్టుకో, దించో. మీ గురుగారు ఎక్కడ ఉంటారు సార్? దీపికా పట్టుకొని శారీస్ కొట్టడానికి కళామందిర్ వెళ్ళాడు సార్. కొంచెం మాట్లాడే పని ఉంది, అర్జెంట్ గా తీసుకెళ్తారా? ఓకే, నువ్వు నాకు నచ్చావురా. నీ పద్ధతి నచ్చింది. బొమ్మ రాక్షసులా ఉన్నా గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నావు. బొమ్మ రాక్షస? అదే అనా, కులాల డిస్టిక్ కోసం కాకులు వాళ్ళకుండా ఒక కుండ పెడతావు చూడు, దిష్టి బొమ్మ. అదే. వెళ్దామా సార్? ఓకే ఓకే ఓకే, కమాన్ ఫాలో మీ. రే 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 ఆగరా, ఇలారా. ఒరే బ్రహ్మి, నీకు తెలుసా నాకు తెలుసా? నీకు తెలుసు. మరి నువ్వు ఊపుకుంటూ వెళ్తున్నావు ముందు, ఊపుకుంటూ వెళ్తున్నావు. కమాన్ ఫాలో మీ. బ్రహ్మేడి? బ్రహ్మియా? బ్రహ్మి ఇడిగో. నమస్తే. బ్రహ్మి అంటే కామన్ మ్యాన్ అనుకున్నావా? నీలాగే డఫాగాడు అనుకున్నావురా? ఆయన ఒక పెద్ద మహా మనిషి. ఆయన మహా షాపింగ్ చేయడానికి వస్తాడరా. నీలాగా పిచ్చ పిచ్చగా లవ్ ఫుడ్ గాళ్ళ తిరగడరా. ఆగు, నువ్వెక్కడికి? నువ్వు ఇక్కడ వెయిట్ చేయి, వెయిట్ చేయరా. ఏమై మంచి సీరియల్ చూపించు. మేడం గారికి సార్? లేదు, కీప్ గారికి. ఎలా ఉంటాయి సార్? నీకెందుకురా డీటెయిల్స్? పెద్ద డఫాగాళ్ళ ఉన్నావు. ఓకే, దీపికా పడుకొని హైట్, ఖుష్బు వెయిట్, హన్సిక కలర్ మాత్రం కాదు. ఎలా చెప్పగలిగావురా? నాకు తెలిసిపోతుంది సార్. చూడండి ఈ పూలు, ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ కలర్ చూపించు. ఇది ఎదిరిపోతుంది సార్. అంతేనా? అరే ఇలారా. ఈ చీర ఎలా ఉందిరా? బాగుంది. చూసి చెప్పరా. చాలా బాగుంది. చాలా బాగుందా? ఇది పక్కన పెట్టవే. ఇది ఎలా ఉంది? బాలే. బాలేదా? అసలు ఒట్టు. అయితే అది ప్యాక్ చేయవే, లేకపోతే నీ సెలక్షన్ ఏంట్రా. ఫోన్ సార్ దగ్గర నుంచి. హలో, నేనే బంగారం, నువ్వెక్కడున్నా? ఆడవాళ్ళందరూ ఎగబడే కళామందిర్ షాప్ లో ఉన్నాను. షాపింగ్ చేస్తున్నాను సింహం లాగా. వాళ్ళు నేను గుర్తుపట్టలేదు కదా. ఎవరు? ఆ డఫాగాళ్ళు నన్ను ఎక్కడ గుర్తుపడతారు? సరే గానీ అద్భుతమైన శారీ ఒకటి కొన్నాను. ఇంకేం కావాలో లిస్ట్ చెప్పు. అదే మరి. అవునా అవునా అని సాగదీసి అడుగుతావు. నువ్వంటే నాకు ఇష్టం కదా. బాగా ఓవర్ చేస్తున్నాడు. బ్రహ్మిగాడు దొరకని వాడిని వీని కలిపేసేద్దాం. రావేంట్రా? ఇంకా మీ గురుగారు షాపింగ్ అయిపోలేదు? అయిపోయింది. గురువు గారు ఇప్పుడు జ్యువెలరీ షాప్ లో ఉన్నారంట. అక్కడేవో డైమండ్ నెక్లెస్ లు, చెవులకయ్యో, మెళ్ళయ్యో, చైలు కొనాలన్నారు. నన్ను అక్కడికి రమ్మన్నారు. త్వరగా రండి. సార్ బిల్ సార్. బిల్లా? బిల్లు 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 ఏంట్రా చూస్తావుంట్రా? బిల్లు కట్టు. నువ్వు చీలకుంటే మేమెందుకు కట్టాలి? మీరు ఎవరి కోసం ఎదుగుతుంటే నేను ఎదుగు పెట్టడలా? అందుకోసమే. కట్టు కట్టు కట్టు. ఏంటి చూస్తావంటే? బిల్లు కట్టకపోతే వెళ్ళేస్తారా? నేను కడతాను. నమస్కారం సార్. నమస్తే సార్. ఇదెంత సార్? 2 lakhs సార్. 2 lakhs? 2 lakhs. ఓకే, వెరీ గుడ్, బాగుంది సార్. ఇది ఒకటి ఇవ్వండి సార్. ఇదెంత సార్? 2 lakhs. 2 lakhs. అవును సార్. ఇదెంత సార్? ఇది 3 lakhs. ఓన్లీ 3 lakhs. హలో, ఇవన్నీ కొంటుండు, బిల్లు మనతోనే కట్టించేటట్టుండు. బ్రహ్మిగాడు దొరికిన వెంటనే వీని పని చెప్తా. అదంత బాబు? 1 lakh సార్. 1 lakh మొత్తం కలిపి ప్యాక్ చేసేయండి. మొత్తం ఎంత అయిందన్నారు? 8 lakhs సార్. 8 lakhs. ఓకే. 8 lakhs.
8 lakhs 8 lakhs 8 lakhs చూస్తావేంటి 8 lakhs అని కట్టు. అన్నా కడతాడు. సూపర్. గురుగారు మీరేటండి ఇక్కడ ఉన్నారు? నువ్వు ఇక్కడ ఉన్నావేంట్రా? నువ్వేంట్రా ఇక్కడ? మీరు ఎదుగుతున్న గురుగారు ఇక్కడే కదా ఉన్నారు. వీరే మా గురుగారు. అమ్మో అయ్యో ఆ? జరిగిపోయాన్రా బాబు. సార్ మీరింత సైలెంట్గా ఉంటే ఏదో వైలెన్స్ జరుగుతుందేమని భయంగా ఉంది సార్. మనం ఏదైనా మాట్లాడుకుందాం సార్. విల్ డిస్కస్ సంథింగ్. నువ్వు ఉంచుకునే దానికి చీర కొనడానికి పైసలు మేము కట్టాలన్నారా? ఎందుకు సార్? మీరు కూడా కావాలంటే దాన్ని ఉంచుకోండి సార్. సార్ ఈ టాపిక్ వద్దు సార్, చాలా సివియర్గా ఉంది. వేరే టాపిక్ మాట్లాడుకుందాం సార్. ఆ గోడకేసిన రెడ్ కలర్ చాలా బాగుంది సార్. సూపర్. అది రెడ్ కలర్ కాదు, బ్లడ్ కలర్. బ్లడ్ కలర్. కోండి గోడ మీద పెట్టి కోసారా సార్? కోసింది కోడిని కాదు, మనిషిని. మనిషినే. ఓకే ఓకే అయితే అయింది, కానీ మధ్య మధ్యలో ఆ ప్యాచీ లేకపోతే ఇంకా బాగుండేది సార్. నువ్వేం ఫీల్ అవ్వకరా. ఆ ప్యాచెస్ ని నీ బ్లడ్ తో కవర్ చేద్దాం, ఓకేనా? నా ప్లేట్తో కవర్ అబ్బా చాలా మంచోడినా. ఫోన్ ఎవర్రా? బంగారం సార్. మాట్లాడిక్కడే. అంటే పర్సనల్ మ్యాటర్ కదా సార్, అక్కడికి వెళ్ళి మాట్లాడు. మేమేం ఫీల్ కాము, ఈయనే మాట్లాడు. నేను ఫీల్ అవుతాను సార్. నీ ఫీలింగ్స్ ఎవరికి కావాలరా? మాట్లాడిక్కడే. అబ్బా అంత రెస్పెక్ట్ గా చెప్పినప్పుడు ఇక్కడే మాట్లాడతాను సార్. స్పీకర్ ఆన్ చేయి. స్పీకర్ ఆన్ చేయడం ఎందుకులేండి సార్. స్పీకర్ ఆన్ చేయి. అలాగే. హాయ్ బంగారం. హాయ్ బంగారం. బంగారం నువ్వు మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని మాట్లాడు బంగారం. ఏమ్మా? ఏం లేదు, ఫ్రెండ్స్ చుట్టూ ఫ్రెండ్స్ ఉన్నారు. చీర తెస్తానన్నా? ఆ చీర అదే ఆ పని మీదనే ఉన్నా. నువ్వు మామూలోడు కాదు బంగారం. ఆ చంపడానికి వచ్చిన రౌడీల్ని బురుడి కొట్టించావంటే వాళ్ళు ఎంత ఎదవలో అర్థమైపోయింది. అబ్బాయి నువ్వు ఉండు, తర్వాత పోదు కానీ పొగినంత వరకు చాలు. ఆ రౌడీల చేత నగలు కొనిపిస్తానన్నా కొనిపించాను. నగలకి పెట్టాయి, ఫోన్ పెట్టాయి. బ్రెయిన్లెస్ ఫెలో. బావా బావా ఎవరిని? బావా బాబా మిమ్మల్నే బావగారు. వీడెవడో అమాయకుడిలా ఉన్నాడు. కమిట్ అయిపోతే బెటర్, సేఫ్ గా బయటపడచ్చు. బామర్ది బావా రా బావా. బామర్ది బామర్ది వీళ్ళు నన్ను కొడుతున్నారు బామర్ది. కొడుతున్నారా? ఆ, రేయ్ ఈయన మన బావరా, ఆ, కొట్టకూడదు. ఆ. బామర్ది మనం ఎక్కడ కలుసుకున్నాం బామర్ది? ఫోన్ లో. ఆ, కరెక్ట్, కరెక్ట్. ఫోన్ లో కలుసుకున్నాం. నేను బామర్ది రోజు ఫోన్ లో మాట్లాడుకుంటాను, తెలుసా నీకు? మాట్లాడుకుంటారు. ఏం మాట్లాడుకుంటా నీకు ఎందుకురా? చెప్పు తెగిపోద్ది. కాబోయే పెళ్ళతో 1,00,000 మాట్లాడుకుంటాం, మధ్యలో నీకు అవసరమా? బావగారు ఏం మాట్లాడుకుంటారో చెప్పాలంట. అవును బావగారు, మీ ఏజ్ ఎంత? నా ఏజ్ ఎందుకులేండి, అంతా అయిపోయిన తర్వాత ఏజ్ ఎందుకండి? ఏరా అన్నీ అయిపోయిన వాడికి నీకు నా చెల్లెలెందుకురా? అయ్యో మీరేం మాట్లాడుతున్నారు గురు? నాకు ఫోన్ చేసి నా చెల్లిని ఎత్తుకెళ్ళిపోతానని బెదిరిస్తావా? నేను మీకు చెల్లెలు ఎత్తిపోవడం ఏంటి సార్? అయ్యా పదాక నువ్వే చెప్పినావు కదా ఫోన్ లో మాట్లాడుతానని. ఏదో ఫ్లో లో మాట్లాడలే. ఈ నంబర్ ఎవరిది? ఏ నెంబరు? ఈ నంబర్ ఎవరిది చెప్పు. కొంపతీసి నా పేరు మీద ఉందా? అవును నీ పేరు మీద ఉంది. నిజం చెప్పు, నిజం చెప్పు, లేదంటే. సార్ నిజం చెప్తాను సార్, ఒట్టు సార్. నా పేరు స్వామి అండి. సిమ్ కార్డులు అమ్ముకొని బతుకుతుంటాను సార్. ఎవరికైనా డాక్యుమెంట్ లేకపోతే నా పేరు మీద ఇప్పిస్తుంటాను సార్. అంతే సార్. నీది కదా? ప్రమాణ పూర్తిగా నాది కాదు సార్. ఇట్లా చెప్తా అయినాడు అది తెప్పి. ఏంట్రాదంటే? అదేనా పొడుగుంటది, కాలు సేరైతే చూడు. అరే కాలిస్తే ఎర్రగయ్యేదేంట్రా? అదే సార్ నాకు తెలిసింది సార్. కడ్డీ సార్, ఇనుప కడ్డీ కాలిస్తే ఎర్రగా ఉంటది కదా. అది ఎందుకు తెలుసారా? వాతర పెట్టాను సార్. లోపల కూర్చోడానికి. సార్ మీకు దండం పెడతాను సార్, నాకేం తెలియదు సార్. వీడికేం తెలియదు, వదిలేయండి పోరా. థ్యాంక్ యూ సార్, మీకు దండం పెడతాను. అయ్యా అలాగే సార్. తప్పగా సంధ్య గుత్తొంకాయ చేస్తున్నావా? మనిషికి చాలా ఇష్టం. నేను నిన్నో మాట అడగనా? ఏంటా ఆంటీ? మనిషిని పెళ్లి చేసుకుంటావా? బలవంతం ఏం లేదు, నీకిష్టమైతేనే. నాకిష్టమే ఆంటీ. రేయ్ నిన్నొక విషయం సీరియస్ గా అడుగుతాను. ఏంటమ్మా? సంధ్య అంటే నీకు ఇష్టమేనా? మరి నువ్వేం చేస్తావు? కష్టపడి తిని పెడతాను రా. నీకు పెట్టే బదులు అడుగుకున్నాడు పెడితే పుణ్యం వస్తుందిరా. కాసేపు అలాగే ఫీల్ అవరా, నేనేమీ ఫీల్ అవను. ఓకే ఎప్పుడు ఫీల్ అవ్వలే. కమర్షియల్ బ్రేకా త్వరగా.
గేమ్ ఆడాలయ్యా. మేము చూసుకుంటాంలే, పెట్టిపో. వదిలితే నాది ఆడి కూడా చూసుకుంటాడు. ఓకే, సో బొమ్మ పడితే నువ్వు, బొరుసు పడితే వీడు. కమాన్. రెండు పడకపోతే బిల్ల నాకు ఎవడుకో ఒకరికి పడాలరా, అది బిల్ల నైజం. సరే కానీ मैं पिशाब जाके आता हूँ. బిల్డప్ నా హాయ్. ఏరావాడు బెస్ట్ ఫ్రెండ్ చేయి ఉప్పినట్టు ఉప్పుతున్నాడు. అరే నాకేం తెలుసానా? అన్నా మధ్యలో ఒకటి ఉందానా? ఏంట్రా? అదే అన్నా, కొంతమంది చిన్న ఉంటుంది, కొంతమంది పెద్ద ఉంటుంది చూడు. ఏంట్రా అది? అరే అన్నా, మనం బాత్రూంలో పోతా చూసుకుంటాం చూడనా, ఆడోళ్ళ కంటే చాలా ఇష్టం అది. చెత్త నా కొడుక, ఏం మాట్లాడాలో తెలీదా? అరే అది కాదానా, పౌడరా? ఆ పౌడర్ పెట్టుకొని చూసుకుంటాం చూడనా, అది అద్దమా? అద్దమనా? అద్దం ఉందా నాకు తెలీదా? లోనికి ఎలా వెళ్ళాలో చెప్పు. ఏముందనా, అట్లా పోదాం రా. ఎర్రి పప్పుల వాడు ఎలా పోయాడు రా? అన్నా నేను చూడు ఉందనా. ఏరా నా మీదే చేస్తావా? చదిరా నేను కూడా వచ్చాను. మెట్రోలు కాదురా, సెల్ఫ్ డిఫెన్స్ రా. మెంటల్ హాస్పిటల్ నుంచి తప్పించిన ప్రతివాడు ఇలాగే అంటారా? అరే మెల్లగోని రాబోయ్. హలో అన్నా, రిషిగడ్ హార్బర్ గోడంలో ఉన్నాడు. అవునా? రేయ్, ఆ రిషిగాడు హార్బర్ గోడం దగ్గర ఉన్నంట, బండి తీరా. అన్నా ఒకసారి సుబ్రాజానికి ఫోన్ చేయనా? అరే అవసరం లేదురా అబ్బాయి, ఆ రిషియాని మనమే లేపేసినాం అనుకో, అన్న దగ్గర మన లెవెల్ వెళ్తారు. తీ ఏంట్రా వీళ్ళందరినీ కొట్టేసి ఒక్కడే ఎందుకు వదిలేసానంటావు? నేను అంటే నీకు లవ్ కదానా? నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ మరి. 10,000 తీ. 10,000 ఏంది? నా గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇస్తాను కదా. ఫోన్ చేసిన కనా? ఫోన్ చేసింది మనమే. నువ్వా? యా, ఫోన్ చేసి పిలిపించి మరి దాన్నవేమనా? రే నసా అవి తీరా. అదరా లేవానా? పోనీ దగ్గర పడుకుంటావా? మరి ఏదో ఒకటి చేయరా. ప్రస్తుతానికి పైసలు లేవానా? ఈ బంగారు చేతితో అడ్జస్ట్ అయిపోనా? వస్తా. ఎందుకురా మీరంతా పెరిగావు పిరమిడ్ల? ఏం లాభం? బుర్రలో జీరో మ్యాటర్. ఏం పీకడానికి నా దగ్గరున్నారా? కరెక్ట్ గా ప్లాన్ చేస్తే కానీ ఒక బచ్చాగాన్ని చంపలేకపోయారు. అన్నాడు మాయ చేస్తున్నాడా? మీరేం చేస్తున్నారా? వాడిది వెళ్ళండి, వెళ్ళి ఊరంతా వెతకండి. దొరికితే వాడు, లేకపోతే వాడు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవ్వరు దొరికితే మధ్యలో వీడొకడు. హలో పులే, వీటబ్బా, నీకు గుడ్ న్యూస్. నీ చెల్లెని చూస్తే నా చెల్లెని చూసిన ఫీలింగ్ వస్తుంది తెలుసా? సారీరా నేను ఇబ్బంది పెట్టేందుకు. నీ చెల్లెని ఎత్తుకెళ్ళే ప్రోగ్రామ్ క్యాన్సిల్. అసలు నీకేం కావాలరా? నువ్వు రౌడీజం మానేయాలి. నువ్వు మానేయాలనుకో, నేనే మానిపిస్తా. రేయ్, ఒక అమ్మకి అబ్బకి పుట్టినోడివైతే నా ముందుకి రా, ఇలా ఫోన్లో కాదు. నేను నీకు కనిపించాలి అంతే కదా. వస్తున్నా నా కూడా. హలో అన్నా, నేను రిషి అన్నా.
అదే అన్న, బ్రతకడానికి వారం టైం ఇచ్చారు కదా, ఇంకో గంటన్నర మిగిలింది. నేను దొరకలేదని మా ఫ్రెండ్స్నో మా ఫ్యామిలీనో మీరు ఏదో ఒకటి చేసి, ఎందుకు నాకు టెన్షన్ అంతా, నేను మీ దగ్గరికి వచ్చేస్తాను. చూడండ్రా, అరే చూడండ్రా, మనం చేతగాని వాళ్ళమని మొత్తం వైజాగ్కే తెలిసిపోయింది. అందుకే వాళ్లే వస్తామంటున్నారు. ఎందుకు? భూపతి భర్జన చెయ్యడానికి. ఆ చెత్తన కొడుకుల్ని ఎవరేసేస్తారు? అలా అని నేను వేసేస్తానా? హే, కనీసం ఇదన్నా చెయ్యి. బురద నా కొడక పోరా, వెయ్యకుండా రావాలి. ఏం చూస్తున్నావు? పో. రిషి, ఎక్కడికి వెళ్తున్నా? ఓ చిన్న ఇంటర్వ్యూ ఉంది. ఇంటర్వ్యూకి ఇలాగా వెళ్ళేది? ఏమైంది? 1 minute. రిషి, టేక్ ఇట్. బెస్ట్ ఫ్లాగ్. ఓకే. ఒకడు వస్తున్నాడా? అయితే ఏంటి? నువ్వెందుకు మట్టగిడసలా కొట్టుకుంటున్నావు? బురద నాకు. ఇదేమన్నా ఇంటర్వ్యూ పోయేటండి, రెడీ చేసి వచ్చిండు. చచ్చేవాడికి సోకులు ఎక్కువరా. అన్న నమస్తే అన్న. అన్న వచ్చిన వారం టైంలో ఇంకో గంట మిగిలింది. ఈ గంటలో నన్ను చంపేయి, లేదా నన్ను వదిలే. ఏంట్రా నీ ధైర్యం? లింగు లింగుమంటూ ఒక్కడివే వచ్చావు. చేతిలో ఆయుధం కూడా లేదు నా కొడక. నరికితే వైజాగ్లో ఒక్క పీస్ కూడా దొరకదు. వారమంతా తప్పించుకొని తిరిగావు. ఈ గంటలో నిన్ను చంపకపోతే ఇక జీవితంలో కత్తి పట్టను. నరకన్నా కొడుకుని వెళ్ళడే. రౌడీజం పితామహ, నన్ను ఆశీర్వదించు. కొట్టమంటే ఎక్కడ కొడుతున్నావు? రే బురద నా కొడక. సూపర్. రండ్రా. ఇంకా 15 నిమిషాలు టైం ఉంది. నా మనుషులు నిన్ను 5 నిమిషాల్లో చంపేస్తారు. వెళ్ళరా. మూడు రోజులు నాతో ఆడుకున్నావు, అయిపోయావు. నీకు నా సూట్ పై నుంచి చేయి తీయడానికి 3 సెకండ్ల టైం ఇస్తున్నా.
వేసేరా. అన్నా నువ్వు ఇచ్చిన టైం అయిపోయిందన్నా. థ్యాంక్స్ అన్నా. అన్నా నువ్వు నిజంగా రౌడీజం మానేసినట్టేనా? నా చేతి నుంచి కత్తి కింద పడ్డప్పుడే రౌడీగా నేను చచ్చిపోయాను. పులి నీ చేత రౌడీజం మానిపించేస్తా అన్నా. మానిపించేసా. నువ్వు రింగ్ మాస్టర్ని.